హాయ్ అందరికీ నమస్కారం. సో, ఇవాళ వీడియోలో మనం సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. సో, ఇంక టైం వేస్ట్ చేయకుండా పాయింట్‌కి వెళ్ళిపోదాం. ఓకే. వెయిట్. సో, మీరు ఈ యూట్యూబ్ ఛానల్‌కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో, ఇంక పాయింట్‌కి వెళ్ళిపోదాం. సో, మనం లాస్ట్ వీడియోలో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి మెషిన్ లెర్నింగ్‌కి అని నేర్చుకున్నాం. సో, ఆ 4 ఏంటి? సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో, ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్‌లో లెర్నింగ్ అంటే ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి. సో, ఇవాళ మనం ఈ ఈ మూడిటి గురించి బాగా తెలుసుకుందాం. సో, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి ఈ వీడియోలో మనకి అక్కర్లేదు. కావాలంటే దానికి సెపరేట్ వీడియో చేసుకుందాం మనం. సో, ఫస్ట్ ఏంటంటే మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. సో, అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సో, మీరొక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఒక టీచర్, స్టూడెంట్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. సో, టీచర్ ఏం చేస్తుంది? ఆ స్టూడెంట్‌ని లెర్నింగ్ ప్రాసెస్‌ని కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తా ఉంటామనమాట. సో, స్టూడెంట్ ఎక్కడైనా తప్పు చేస్తే, ఓకే. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాం. కరెక్ట్ చేస్తే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని చెప్తాం. సో, ఎక్కడైనా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు. సో, ఇది నేర్చుకో. సో, నెక్స్ట్ టైమ్ కరెక్ట్ చెయ్యి అని టీచర్ ఒక స్టూడెంట్‌కి చెప్తూ ఉంటుంది ప్రతిసారి మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో, సేమ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా అంతే. సో, సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఏంటి అంటే మనకి డేటా ఉంటుంది. ఆ డేటాకి అవుట్‌పుట్ కూడా ఉంటుందన్నమాట. అంటే లేబుల్డ్ డేటా అంటాం బేసిక్‌గా దీన్ని. సో, ఈ లేబుల్ డేటా ఎందుకు వాడతాము అంటే, సో, మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నప్పుడు దానికి చెప్తున్నాం. ఓకే. నువ్వు కరెక్ట్ చేసుకో. సో, మనం ఏం చేస్తున్నాం? పెర్ఫార్మన్స్‌ని ఆప్టిమైజ్ చేస్తున్నాం. అంటే పెర్ఫార్మన్స్‌ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎర్రర్ రేట్‌ని తగ్గించడానికి. సో, ఇది ఒక అడ్వాంటేజ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌తో. అండ్ ద అల్టిమేట్ గోల్ అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్ గోల్ ఏంటి అంటే ఈస్ టు ఫైండ్ అన్ అన్నోన్ ఫంక్షన్ విచ్ మ్యాప్స్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. సో, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, లాస్ట్ టైం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటిది మెషిన్ లెర్నింగ్‌కి? సో, 2 నంబర్స్ ఇస్తాము. 2 + 2. సో, ఈ రెండిటిని యాడ్ చేస్తే ఆన్సర్ 4 వస్తుంది. సో, ఇక్కడ ఫంక్షన్ ఏంటిది? అడిషన్ అనేది ఒక ఫంక్షన్. మనకి ఇన్‌పుట్ ఏంటి? 2 నంబర్స్. 2 + 2 అనుకున్నాం. సో, ఈ 2 నంబర్స్ ఇన్‌పుట్ ఇస్తున్నాం. ఒక ఫంక్షన్ ఉంటుంది. సో, ఈ ఫంక్షన్‌కి ఈ 2 నంబర్స్ ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు, ఈ ఫంక్షన్ ఒక నంబర్‌ని అవుట్‌పుట్ ఇస్తుంది. అది 4. సో, ఈ రెండిటి నంబర్స్‌ని మనం యాడ్ చేస్తున్నాం గదా! అదే ఫంక్షన్. సో, మెషిన్ లెర్నింగ్ ఈ ఫంక్షన్‌ని ఫైండ్ చేస్తుందనమాట. ఓకే. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను నేను. సో, మనం ఇక్కడ గివెన్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ అని ఉంది. సో, ఈ x1, y1, x2, y2, x3, y3 అనేవి డిఫరెంట్ ఇన్‌పుట్స్ అనమాట. సో, x1, y1 అలా డిఫరెంట్ ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటాం మనం. దానికి రిజల్ట్ కూడా ఉంటుంది అవుట్‌పుట్. y1, y2, y3, y4 అనుకుందాం. సో, ఇక్కడేం చేస్తున్నాం? y అనేది ఏంటిది? ఒక ఫంక్షన్‌కి ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు అవుట్‌పుట్ వస్తుంది. అదే y. అండ్ e అనేది ఒక ఎర్రర్. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, ఈ f(x) అనే ఫంక్షన్ అండ్ y అనేది అవుట్‌పుట్, x అనేది ఇన్‌పుట్. సో, ఈ ఇన్‌పుట్ డేటాని వాడుకొని మనం ఆ ఫంక్షన్‌ని కనుక్కుంటాం. ఆ ఫంక్షన్ ఏంటిది? ఇన్‌పుట్ డేటాని, అవుట్‌పుట్ డేటాని మ్యాప్ చేసేది ఒక ఫంక్షన్. సో, ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే యాడింగ్ 2 నంబర్స్. సో, యాడింగ్ అనేది ఒక ఫంక్షన్. సో, ఇన్‌పుట్ ఇక్కడ 2 ఉంది ఇన్‌పుట్, ఇంకో 2 ఉంది. అవుట్‌పుట్ మాత్రం 4 ఉంటుంది. సో, ఈ 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే 4 వస్తుంది. సో, ఆ ఫంక్షన్‌ని మనం ఫైండ్ చేస్తాం, నేర్చుకుంటాం. అలా ఇన్‌పుట్ డేటా చాలా ఉంటుంది. 2 నంబర్స్ 2 + 2 4 అనేసి, 1 + 3 4 అనేసి, 2 + 3 5 అనేసి, 3 + 6 9 అనేసి. సో, అలా మనకు చాలా డేటా ఉంటుంది. సో, ఈ డేటా మొత్తం ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఎడిషన్ అనే ఫంక్షన్‌ని ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఫైండ్ చేస్తదనమాట. సో, ఫస్ట్ ఏదో ఒకటి ట్రై చేస్తది. ఫస్ట్ మల్టిప్లికేషన్ ట్రై చేస్తది. సో, అన్నీ తప్పు పోతాయి. దానికి అల్గోరిథం చెప్తుంది. ఓకే. నువ్వు అన్నీ తప్పు చేస్తున్నావు. కరెక్ట్‌గా నేర్చుకో అని. సో, నెక్స్ట్ ఇంకోటి ఇస్తుంది. డివిజన్ చేస్తుంది. సో, మళ్ళీ చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు. సో, మళ్ళీ నేర్చుకో కరెక్ట్‌గా చేయడానికి అని. సో, అది ఎడిషన్ అని ఇచ్చినప్పుడు అది కరెక్ట్‌గా నేర్చుకున్నట్టనమాట. ఓకే. నువ్వు కరెక్ట్‌గా నేర్చుకున్నావు. ఇచ్చిన ఇన్‌పుట్‌కి అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఇస్తున్నావు. సో, నువ్వు బాగా నేర్చుకున్నావు కాబట్టి ఇంక ఆపేసేయి అనేసి చెప్తామనమాట. సో, అది సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మనకి. రిగ్రెషన్ అనేసి, క్లాసిఫికేషన్ అనేసి.
సో ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు. మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఒక ఫంక్షన్‌కి అది అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది. సో ఆ అవుట్‌పుట్ అనేది నెంబర్ ఉండదు. ఏంటి అంటే ఈ ఇన్పుట్ ఏదైనా క్లాస్‌కి ఆహ్, ఏదైనా క్లాస్‌కి బిలాంగ్ అవుతే ఆ క్లాస్ వాల్యూ ఇస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఇన్పుట్ మనం టైటానిక్ డేటా సెట్ గురించి తీసుకుందాం. సో ఈ టైటానిక్ డేటా సెట్ ఏంటి? దాంట్లో చాలా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో ఇది మొత్తం మీరు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఆల్గోరిథం ఏం చెప్తుంది? ఓకే. ఈ మనిషి బతికుండే ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ మనిషి చనిపోయే ఛాన్స్ ఉంది. సో ఇవి 2 క్లాసెస్ అన్నమాట. ఒకటి లైవ్, ఒకటి డెడ్. సో ఎప్పుడైనా మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ ఆల్గోరిథం ఈ 2 క్లాసెస్‌లో ఏదో ఒక క్లాస్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్లాస్ ఏ, క్లాస్ బి అని ఉంటుంది. సో క్లాస్ ఏ అన్నీ అక్కడ ఉంటాయి. క్లాస్ బి అన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ఒక డెసిషన్ బౌండరీ గీస్తామన్నమాట దాని మధ్యలో. ఈ రెండిటిని ఒక డివైడ్ చేసేలాగా. సో ఇప్పుడు ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ ఈ లైన్‌కి పైన ఉంటే మనం క్లాస్ ఏగా ఇచ్చేస్తాం. ఆల్గోరిథం క్లాస్ ఏగా ఇచ్చేస్తుంది. లేదు ఆ ఇన్పుట్ ఈ లైన్ కన్నా కింద ఉంటే దాన్ని మనం క్లాస్ బి అని ఇస్తాం అవుట్‌పుట్‌గా. సో ఇదే క్లాసిఫికేషన్. మనకి ఇక్కడ 2 ఉన్నాయి. సో 3, 4 చాలా క్లాసెస్ ఉండొచ్చు. ఎన్నైనా ఉండొచ్చు. సో మనం డెసిషన్ బౌండరీ గీస్తామనమాట. సో ఈ డెసిషన్ బౌండరీకి ఒక సైడ్ ఉంటే ఒక క్లాస్ అని, ఇంకో సైడ్ ఉంటే ఇంకో క్లాస్, ఇంకొక సైడ్ ఉంటే ఇంకో క్లాస్ అలా అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో ఇన్పుట్ ఏ క్లాస్‌లోకి వెళ్తుందో ఆ క్లాస్‌ని మనం అవుట్‌పుట్‌గా ఇస్తాం. అదే క్లాసిఫికేషన్. సో నెక్స్ట్ మనం రిగ్రెషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ రిగ్రెషన్ అనేది ఏంటంటే మనం ఇన్పుట్ ఇస్తే అవుట్‌పుట్ ఒక వాల్యూ ఇస్తుందనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ బ్లూ డాట్స్ అనేది ఇన్పుట్ డేటా చాలా ఇన్పుట్ డేటా ఉంటుంది. సో దీనికి ఒక లైన్ మనం ఫైండ్ చేస్తాం. ఒక బౌండరీ ఫైండ్ చేస్తాం అనమాట. ఏమంటాము బెస్ట్ ఫిట్ అంటాం. సో ఈ బెస్ట్ ఫిట్ అని ఒక లైన్ ఫిట్ చేస్తాము. మాక్సిమం మనం ఏం చేస్తామంటే ఈ లైన్ మీద మాక్సిమం డేటా ఉండేలాగా చూసుకుంటాం. సో అప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు సో ప్రజెంట్ మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చామనుకోండి ఈ బ్లూ పాయింట్. సో దీనికి అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది. సో మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు దీని నుంచి ఒక లైన్ గీసుకుంటుంది ఈ రెడ్ లైన్ మీదకి. ఇక్కడ ఎక్కడో చోట ఒక టచ్ అవుతుంది. సో ఆ టచ్ అయిన దగ్గర నుంచి ఇంకొక లైన్ ఇలా గీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఒక అవుట్పుట్ వస్తుంది. సో ఇదే అవుట్పుట్ అనమాట మనకి. సో ఏం లేదు ఇట్ ప్రిడిక్ట్స్ ఎ సింగిల్ అవుట్పుట్ వాల్యూ యూజింగ్ ట్రైనింగ్ డేటా. సో మనం డేటా ఇస్తాము, అవుట్పుట్ వాల్యూ ఇస్తుంది. ఆ! ఇంకా ఇంకా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్. సో దానికి మీరు చాలా వాల్యూస్ ఇస్తారు. ప్లాట్ సైజ్ గానీ, ఎక్కడుంది ల్యాండ్, ఎంత సైజ్ ఉంది, రోడ్డుకి దగ్గరగా ఉందా లేదా అని చెప్పేసి మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సో అది ఏం ప్రిడిక్ట్ చేస్తుంది? హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. సో ఆ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఒక లైన్ ఇలా ఈ లైన్ అనేది మనం ఒక ఆల్గోరిథం నుంచి తెలుసుకుంటాం. లీనియర్ రిగ్రెషన్ ఇలా ఆల్గోరిథమ్స్ గురించి. సో ఈ లైన్ గురించి మీరేం పట్టించుకోకండి. సో జస్ట్ మనం ఇన్పుట్ డేటా ఇస్తాం. అది వాల్యూ ఏమో ఒక సింగిల్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తుంది. ఒక న్యూమరికల్ వాల్యూని. సో అది రిగ్రెషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటి అంటే మనకి టీచర్ ఉండడు. జస్ట్ స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్ ఇంకా మనం ఏం చెప్పం స్టూడెంట్‌కి ఇలా నేర్చుకో, అలా నేర్చుకో అని చెప్పేసి. సో స్టూడెంట్‌కి ఒక లైబ్రరీ అనుకోండి. ఒక లైబ్రరీలో ఒక స్టూడెంట్‌ని పడేసాం. సో ఆ స్టూడెంట్ దగ్గర ఎలాంటి రూల్స్ ఉండవు. మనమేం రూల్స్ ఇవ్వం. సో స్టూడెంట్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టు నేర్చుకుంటూ ఉండొచ్చు. సో ఎలాంటి బుక్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా నేర్చుకోవచ్చు. సో అలా చేస్తూ ఉండొచ్చనమాట. సో ద గోల్ ఏంటి అంటే అండర్‌లయింగ్ స్ట్రక్చర్ ఆర్ హిడెన్ స్ట్రక్చర్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ థాట్ డేటాని ఫైండ్ చేస్తుంది మనం. సో ఎలాంటి డేటా అయినా ఇవ్వండి. సో దాని కింద ఉన్నది అది జస్ట్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటుందన్నమాట. ఓకే. సో ఆల్గోరిథంకి ఏం చెప్తామంటే నీకు ఇష్టం వచ్చింది ఫైండ్ చెయ్యి. నీకు జస్ట్ డేటా ఇచ్చాను. నీకు రూల్స్ ఏం లేదు. నీ ఇష్టం వచ్చింది ఫైండ్ చేసుకో ఆ డేటా నుంచి. ఒక ఇన్‌సైట్స్ తీసుకో, గ్రూప్‌గా చెయ్యి. ఇంకా అండర్‌లైన్ ప్యాటర్న్స్ ఫైండ్ చెయ్యి. నీ ఇష్టం. నువ్వేమైనా చేసుకో ఆ డేటా నుంచి అని చెప్పేసి దానికి చెప్తామన్నమాట. అంటే మనం జస్ట్ ఆల్గోరిథం వదిలేస్తాం. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ ఇష్టం వచ్చిన ఇన్‌సైట్స్‌ని ఫైండ్ చేయి, డిస్కవర్ చేసుకో. ఏదైనా చేసుకో అని చెప్పేసి చెప్తాం. సో అలాంటి అన్‌సూపర్వైజ్డ్ ఆల్గోరిథమ్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లస్టరింగ్, ఇంకోటి అసోసియేషన్. సో మనం ఫస్ట్ క్లస్టరింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే. క్లస్టరింగ్. సో ఈ క్లస్టరింగ్ ఏంటి అంటే ఈ క్లస్టరింగ్ ఆల్గోరిథంలో మనం డేటా ఇచ్చేస్తాం. సో ఈ క్లస్టరింగ్ ఏం చేస్తుంది? ఆ డేటాని డిఫరెంట్ గ్రూప్స్‌గా డివైడ్ చేస్తుంది.
సో మనం ఎలాంటి డేటా ఇచ్చినా ఈ క్లస్టరింగ్ ఆల్గోరిథం ఆ డేటాని గ్రూప్స్గా డివైడ్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ చాలా డేటా ఉంది. సో ఈ చాలా డేటాని అది గ్రూప్స్గా డివైడ్ చేసింది. సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నవి, ఏమైనా సిమిలర్గా ఉన్నవి దానిలోనే అలా గ్రూప్గా డివైడ్ చేసిందనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక చోటుకి వెళ్ళారు, అక్కడ చాలా డాగ్స్ అండ్ క్యాట్స్ ఉన్నాయి. సో మీకు తెలీదు అది డాగ్ అనేసి, అది క్యాట్ అనేసి. మీరు చిన్నపిల్లలు అనుకోండి, మీకు తెలీదు అసలు డాగ్ అంటే ఏంటి, క్యాట్ అంటే ఏంటి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని దీనిని గ్రూప్గా డివైడ్ చేయమన్నారు. సో మీరు ఎలా గ్రూప్గా డివైడ్ చేస్తారు? సో ఇప్పుడు 2 యానిమల్స్ని కంపేర్ చేసుకుంటారు. ఓకే, ఇయర్స్ ఎలా ఉన్నాయి, దాని మౌత్ ఎలా ఉంది, దాని ఐస్ ఎలా ఉన్నాయి, దాని కాళ్ళు ఎలా ఉన్నాయి, దాని తోక ఎలా ఉంది అని చెప్పేసి మనం డిఫరెంట్ ఫీచర్స్ని కంపేర్ చేసి, ఓకే ఈ 2 యానిమల్స్ డిఫరెంట్, సో దీన్ని ఒక గ్రూప్లో పెడదాం, దీన్ని ఒక గ్రూప్లో పెడదాం. సో మీరు ఇంకొక యానిమల్ని తీసుకొని ఈ 2 యానిమల్స్తో కంపేర్ చేస్తారు. ఏ యానిమల్తో మ్యాచ్ అవుతుందో ఆ యానిమల్ దగ్గరికి ఈ యానిమల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. సో అలా ఎన్నో యానిమల్స్ ఉంటే అన్ని యానిమల్స్ని మీరు కంపేర్ చేసుకుంటూ డిఫరెన్షియేట్ చేసుకుంటూ గ్రూప్స్గా చేసేస్తారనమాట. సో అది ఒక ఎగ్జాంపుల్. లేకపోతే మీరు ఇంకో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అమెజాన్ కస్టమర్స్ తీసుకోండి. అమెజాన్ కస్టమర్స్ని వాళ్ళ పర్చేసింగ్ బిహేవియర్ని బట్టి గ్రూప్స్గా డివైడ్ చేయండి అన్నప్పుడు మీరు కూడా అలానే ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని డిఫరెంట్గా మ్యాపింగ్ చేసుకొని ఎవరు క్లోజ్గా ఎవరి ప్యాటర్న్స్ సిమిలర్గా మ్యాచ్ అవుతుందో వాళ్ళని గ్రూప్గా చేస్తారనమాట. సో అదే క్లస్టరింగ్. ఇచ్చిన డేటాని మనం న్యాచురల్ క్లస్టర్స్గా డివైడ్ చేస్తాం ఒకవేళ గ్రూప్స్గా ఉండగలిగితే. ఇప్పుడు నేను అదే లాస్ట్ ఎగ్జాంపుల్ అన్ని డాగ్స్ ఇచ్చాను, మీరు ఏం చేస్తారు, ఇంకో గ్రూప్ ఉండదు, ఒకటే గ్రూప్ ఉంటుంది. సో అలా అనమాట. లేకపోతే నేను 10 యానిమల్స్ ఉన్న గ్రూప్, 10 యానిమల్స్ ఇచ్చాను, ఆ 10 యానిమల్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో దాన్ని గ్రూప్స్గా చేసినా పెద్ద యూజ్ ఏమి ఉండదు మనకి. సో అలా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో అది క్లస్టరింగ్. సో నెక్స్ట్ వచ్చేసి అసోసియేషన్ ఏంటి అంటే ఇదొక లెర్నింగ్ ప్రాబ్లం, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. రూల్స్ నేర్చుకుంటుంది. ఈజ్ వేర్ యూ వాంట్ టు డిస్కవర్ రూల్స్ దట్ డిస్క్రైబ్ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ యువర్ డేటా. అంటే ఉన్న డేటాను డిస్క్రైబ్ చేయడానికి మనం రూల్స్ నేర్చుకుంటాం. సో ఎలాంటి రూల్స్ అయి ఉండొచ్చు? ఇప్పుడు కొంతమంది ఐఫోన్ కొన్నారు. సో మనం వాళ్ళు కొన్న బిహేవియర్ని బట్టి ఐఫోన్ కొన్నారు కాబట్టి వాళ్ళు ఫర్నిచర్ కూడా కొనే ఛాన్స్ ఉంది అని చెప్పేసి రూల్స్ కనుక్కుంటాం అన్నమాట ఉన్న డేటా మొత్తం నుంచి. సో దాన్ని మనం అసోసియేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటి అంటే డిఫరెంట్ మధ్యలో ఉంటుందన్నమాట సూపర్వైజ్కి, అన్సూపర్వైజ్కి. లేకపోతే కాంబినేషన్ కూడా ఉండొచ్చు. సో మనకేంటి, లేబుల్డ్ డేటాని తయారు చేయడం చాలా కాస్ట్ చాలా ఎక్కువ పడుతుందన్నమాట. మీరు ఆ డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రతీదీ చూసుకుంటూ వెళ్ళి లేబుల్ చేయడం చాలా కష్టం. బట్ మనకి అన్లేబుల్డ్ డేటా చాలా దొరుకుతుంది ఫ్రీగా. మనం జస్ట్ ఎక్కడికైనా వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్ళిపోయి ఒక డేటా కావాలంటే డేటా దొరికేస్తుంది. బట్ దాన్ని లేబుల్ చేయడం అనేది చాలా కష్టం. సో మనం అలాంటప్పుడు సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వాడుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఆ డేటాని జస్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అప్లై చేసి ప్యాటర్న్స్ని ఫైండ్ చేసుకోవడం, ఆర్ దాని అండర్లయింగ్ స్ట్రక్చర్ని ఫైండ్ చేసుకోవచ్చు. ఆర్ మనం అదే అన్లేబుల్డ్ డేటాని మన దగ్గర ఆల్రెడీ ఉన్న లేబుల్ డేటాకి సూపర్వైజ్ ఆల్గరిథం ఆ లేబుల్ డేటా మీద అప్లై చేసి ఈ అన్లేబుల్ డేటాకి ఈ ఆల్గరిథం నుంచి పాస్ చేస్తే అవుట్పుట్స్ వస్తుంది మనకి, అంటే లేబుల్స్ వస్తాయి అన్నమాట. సో సింపుల్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథంకి ఈ అన్సూపర్వైజ్డ్ డేటాని మనం దాన్ని పాస్ చేస్తున్నాం అండ్ ఇది లేబుల్స్ జనరేట్ చేస్తుంది అనమాట. సో మనం అలా కూడా వాడుకోవచ్చు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ని. ఆర్ ఎల్స్ ఇంకొక వర్డ్ చెప్పుకోవాలి అంటే ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనొచ్చు మనం. ట్రాన్స్ఫర్ లెర్నింగ్లో కూడా అంతే, ఆల్రెడీ ఒక ఆల్గరిథం ఒక టైప్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేసి ఉంటుంది. సో మన దగ్గర ఉన్న డేటా కూడా సేమ్ డొమైన్కి మ్యాచ్ అవ్వగలిగితే ఇదే ఆల్గరిథం మనం జస్ట్ అప్లై చేసి దాన్ని లేబుల్స్ ఫైండ్ చేసుకుంటాం మన దగ్గర అన్లేబుల్ డేటా ఉంటే. సో అది సింపుల్గా సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనమాట. సో నేను ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో అసలు మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం ఎలా ఫైండ్ చేస్తుంది, ఆ లేబుల్స్ అనేది, ఆ ఫంక్షన్ అనేది ఎలా ఫైండ్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండండి మెషిన్ లెర్నింగ్ మా ఛానల్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా కానీ. హోప్ యూ లెర్న్. ఈ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.